సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణిని కూడా వేలంలో పాల్గొనండని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి గాని ఆయనకి వంత పాడుతున్న బీజేపీ గాని ఒక మాట చెప్పాలి. రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? 2021 డిసెంబర్ 11 నాడు సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించండని పీసీసీ అధ్యక్షుడిగా లేఖ రాసి డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఏమైంది? ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రిగా ఆ వేలం పాటలో మేం పాల్గొంటామనే మాట చెప్తున్నారు? బీఆర్ఎస్ రక్షణ కవచమని నేను ఊరికే అనడం లేదు. 9.5 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా కూడా బొగ్గు గన్లు వేలం వేయకుండా కాపాడాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి. ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారి లేక? రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? 2021 డిసెంబర్ 11 నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు. 9 ఏళ్ళు 9.5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసి